హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ప్రతిరోజు నేను వీడియో చేసినప్పుడు చాలామంది నాకు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క ఎప్పుడు చూసినా లేడీస్ కోసమేనా, జెంట్స్ కోసం మీరేం వీడియోస్ చేయరా అనేసి అడుగుతారనమాట. సో వాళ్ళు అలా అడిగినప్పుడు నేను కన్ఫామ్గా అనుకునేదాన్ని, ఈసారి అయినా సరే వీళ్ళకి కన్ఫామ్గా ఏదో ఒక వీడియో చేసి పెట్టాలి, వాళ్ళకి నచ్చే వీడియో చేయాలి, వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే వీడియో చేయాలి అనేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే నాకు కుదరడం లేదనమాట జెంట్స్ కోసం వీడియో చేయడానికి. సో అందుకోసమే ఈరోజు వీడియో చేస్తున్నాను. సో టీనేజ్లో ఉండే అబ్బాయిలకైతే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఆ వయసులో అబ్బాయిలు ఫేస్ చేసే ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, సో అది గడ్డం కానీ ఈ మీసాలు కానీ సరిగ్గా వాళ్ళకి రాకపోవటం అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. ఏంటంటే లైక్ నువ్వు అమ్మాయివిరా అనేసి కొంతమంది ఇట్లా ఆట పట్టిస్తూ ఉంటారనమాట. సో అందుకోసమే ఈరోజు వీడియోలో టీనేజ్లో ఉన్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ కొంచెం ఏజ్ వచ్చేసిన వాళ్ళకి కానీ, ఎవరికైతే ఈ గడ్డాలు మీసాలు సరిగ్గా రాకుండా ఉంటాయో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటట్టు కొన్ని చిట్కాలు చెప్తాను. ఇంకా అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తానండి. వాటిని మీరు మెయింటైన్ చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా ఈ గడ్డము ఈ మీసాలు అనేటివి బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే నేను చెప్పిండేటివి అన్నీ కూడా మీరు ఒకటి కూడా మిస్ అవ్వకుండా ట్రై చేయాలన్నమాట. ఏదో ఒకటి రెండు ట్రై చేసేసి మాకు రాలేదు అంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. నేనే కాదు, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఏం చేయలేరు అంతే. గడ్డాలు మీసాలు పెరగాలి అనేసి ఎవరైతే కోరుకుంటారో మీరు ఒకటి బాగా గుర్తుంచుకోవాలండి. ఏంటంటే మీకు కరెక్ట్ వయసు వచ్చేంత వరకు కూడా మీకు గడ్డాలు మీసాలు అనేవి పూర్తిగా రావు. కొంతమందికి 15 సంవత్సరాలకే వస్తుంది, కొంతమందికి 20 సంవత్సరాలకు వస్తుంది, కొంతమందికి 25 సంవత్సరాలకు కూడా వస్తుందన్నమాట. సో ఈ వయసు రాకనే మీరు కొంతమంది భయపడి బాధపడి మార్కెట్లో దొరికే గడ్డం పెరిగేదల కోసం కొన్ని ఆయిల్స్ దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకొని ఉపయోగిస్తారనమాట. సో మీరు అలా చేయకండి. మీ ఫాదర్కి, మీ తాతయ్య వాళ్ళకి, ఇలా మీ ఫ్యామిలీలో వాళ్ళకి ఏ స్టేజ్ నుంచి ఏ వయసు నుంచి గడ్డం వచ్చింది అనేది ఒకసారి గమనించండి. ఆ స్టేజ్ దాటిపోయినా సరే మీకు రాకపోతే అప్పుడు మీరు బాధపడండి, ఏవైనా సరే వాడండి. ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీస్ అయినా సరే మీకు వయసు వచ్చి మీకు కరెక్ట్గా ఈ స్టేజ్లో నాకు రావాలి అయినా కూడా నాకు రాలేదు అని బాధపడుతుంటే మాత్రమే ఉపయోగించండి, ఓకేనా? అయితే ఫస్ట్ ఈ వీడియోలో మీకు ఎందుకు గడ్డాలు మీసాలు అనేటివి రావట్లేదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీరు ఏమేమి ఫుడ్ మెయింటైన్ చేయాలి, అలాగే కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గడ్డం మీసాలు రాలేదు అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ పరంగా అనమాట, వంశపారపర్యంగా మీ ఫాదర్కి కానీ, మీ తాతయ్యలకు కానీ, మీ మేనమామలకు కానీ ఇలా ఎవరికైతే ఇట్లా గడ్డలు సరిగ్గా రాకుండా ఉంటాయో అదే జీన్స్ మీకు వచ్చింటాయి కాబట్టి మీకు కూడా రావు. సో దానికోసం మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఓవర్గా స్ట్రెస్ని మెయింటైన్ చేయడం అనమాట. సో అలా ఉంటే కూడా మీకు సరిగ్గా ఈ గడ్డాలు కానీ మీసాలు కానీ ఇలాంటివి రావన్నమాట. సో వస్తాయి కానీ అంతగా మీకు ఒత్తుగా అందరికి ఉన్నట్టు రావన్నమాట. నెక్స్ట్ ఇంకొక మెయిన్ రీజన్ అంటే మీ బాడీకి మీరు కావాల్సినంత ప్రోటీన్స్ని అందించకపోవడం అనమాట. అంటే మీరు ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోటీన్స్ అవసరం అనుకోండి, మీరు అది కాకుండా ఏదో చెత్త చెదారని తింటే కనుక మీకు ఏం లాభం చెప్పండి కదా. మీకు కావాల్సింది మీ బాడీలో ఉండదు కాబట్టి మీకు ఈ గడ్డాలు మీసాలు రాకపోవడమే కాకుండా ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ బాడీలో మీకు కావాల్సినంత టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ లేకపోవటం అన్నమాట. సో అది అందరిలోనే ఉంటుంది, బట్ మీ బాడీకి కావాల్సినంత మీలో ఉండదు ఫ్రెండ్స్. సో దానిని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే చాలు, మీకు ఖచ్చితంగా గడ్డాలు మీసాలు అనేటివి బాగా వస్తాయి, అందరిలాగా వస్తాయి. సో కొంతమందికి టెస్టోస్టెరాన్ అనేది ఉంటుంది, బట్ అది డైరెక్ట్గా టెస్టోస్టెరాన్ అనేది మనకు వర్క్ చేయదన్నమాట. అది హైడ్రో టెస్టోస్టెరాన్గా మనకు కన్వర్ట్ అయిన తర్వాతనే మనకు ఈ గడ్డాలు మీసాలు అనేవి రావడానికి అది ఉపయోగపడుతుంది. సో అలా ఇది మార్పు చెందాలి అంటే మీకు ఏదో ఒక ఆహారం అనేది అవసరం కదా. సో ఏదో ఒక ఇంగ్రీడియంట్ అనేది అవసరం కదా. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఆహార పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే వీటిని మీరు ట్రై చేశారంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. బట్ 1 or 2 days కాదు ఫ్రెండ్స్, మినిమం మీరు ఒక 30 days ట్రై చేయాలన్నమాట. సో నేను చెప్పబోయే ఈ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి రెగ్యులర్గా మీరు 1 or 2 months కనుక తిన్నారంటేనా మీకు ఖచ్చితంగా గడ్డాలు మీసాలు అనేటివి బాగా వస్తాయి, ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు ఒక చిట్కా గురించి చెప్తాను, చూడండి. సో ఈ చిట్కా కోసం మీరు పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకురాని అవసరం లేదు, మీ హోమ్ రెమెడీస్తోనే మీరు తయారు చేసుకోవచ్చు. అంటే మీ భార్యని అడిగినా, సారీ టీనేజర్స్కి భార్య ఉండదు కదా, మర్చిపోయి చెప్పేశాను, మీ అమ్మ వాళ్ళని అడిగితే కనుక మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చేస్తుంది. సో ఆ ఐటమ్స్ని మీరు మిక్స్ చేసుకునేసి మీరు రాసుకున్నారనుకోండి, మీకు మంచిగా గడ్డం అనేది పెరుగుతుంది. బట్ కొన్ని హోమ్ రెమెడీస్ కాకుండా కెమికల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మనకు బయట మార్కెట్లో.
సో వీటిని కూడా ఉపయోగించవచ్చు, మేబీ యూజ్ ఉండొచ్చు, కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్ అవసరం లేదు, మాకు బయట దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ హోమ్ రెమెడీస్ని ట్రై చేయండి, మీకు మంచిగా గడ్డ మీసాలు అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఫస్ట్ హోమ్ రెమెడీ చెప్తాను వినండి. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకోండి, దాంట్లోకి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక నిమ్మరసం వేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని వేయండి. సో బాగా మిక్స్ చేయండి ఒక 5 minutes వరకు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక 1/2 స్పూన్ ఏం చేస్తారంటే ఆముదం వేయండి, ఓకేనా. ఈ ఆముదంని కూడా వేసేసి బాగా కలపండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే టమోటా ఉంటుంది చూడండి, ఆ టమోటాని దాంట్లో పిండండి రసంని. ఆ రసం పిండడం ఇష్టం లేకపోతే అది 1/2 టమోటాని ఇలా కట్ చేసి ఉంటారు కదా మీరు, దాంతో మిగిలినటువన్నీ ఇలా ఇలా రుద్దుకుంటూ మీ గడ్డానికి ఇలా చేయండి. సో అది కొంచెం కష్టం, అందుకోసమే జ్యూస్ని దాంట్లో పిండేయండి. పిండేసిన తర్వాత ఏం చేస్తారంటే కాటన్ ఉంటుంది చూసారా, దూది, ఈ దూదిని దాంట్లో ముంచుకునేసి ఇలా మీకు ఎక్కడెక్కడైతే మీకు రావాలి అనుకుంటారో షేప్ అనుకుని ఉంటారు కదా మీరు, సో ఆ షేప్ వరకు ఇలా ఇలా అనుకున్నారనుకోండి, మీకు గడ్డాలు అనేటివి బాగా వస్తాయి, గడ్డం అనేది బాగా వస్తుంది. సో ఇలా బాగా మసాజ్ లాగా చేయండి ఫ్రెండ్స్. సో ఈ మసాజ్ లాగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నిమ్మరసం వల్ల మీ గడ్డంలో కానీ మీ ముఖం మీద కానీ ఏదైనా డస్ట్ ఉంటే కనుక అవి మొత్తం కూడా వెళ్ళిపోయి మీకు శ్వేతరంధ్రాలు అనేసి ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. అలా ఓపెన్ అయినప్పుడు మీ హెయిర్ కూడా లోపల నుంచి బయటకు వస్తుంది. ఆ విధంగా కూడా మీకు మంచిగా ఈ గడ్డం అనేది పెరుగుతుంది. సో ఇలా బాగా మసాజ్ లాగా చేసి 5 to 10 minutes అలాగే ఉంచుకునేసి తర్వాత చల్లీలతో స్నానం లాగా లేకపోతే ఇలా ముఖం కడుక్కున్నట్టు చేసేయండి. సో సేమ్ అదే మీసాలు కూడా రావాలి బాగా అనుకుంటే ఇలా మీసాల దగ్గర కూడా చేయండి, ఓకేనా. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఒక హోమ్ రెమెడీ చెప్తాను చూడండి, దీనివల్ల మీరు మంచి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, అంటే మీ గడ్డం పైన మీసాలు అనేవి బాగా వస్తాయి. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఉల్లిపాయను తీసుకోండి ఫ్రెండ్స్, మీరు దానికి ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసేసి పైన పొట్టు ఉంటుంది చూసారా, దాన్ని తీసేయండి. తర్వాత ఈ ఆనియన్ని బాగా తురమండి మీరు. ఇలా తురిమిన తర్వాత దీన్ని ఒక ఏమంటారు వడపోత పోసేది ఉంటుంది చూసారు కదా, సో దాంట్లో పెట్టేసి ఆయిల్ తీసేయండి దానికి బయటికి, అంటే ఉల్లిపాయ రసాన్ని బయటికి తీయండి ఫ్రెండ్స్. అది ఏదో ఒక విధంగా మిక్సీకి వేస్తారో రోట్లేసి రుబ్బుతారో ఏదో ఒక విధంగా దాని రసాన్ని బయటికి తీయండి. సో ఆ రసంని బయటికి తీసిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని వేయండి, దాంట్లోనే ఇంకొంచెం విటమిన్ ఈ క్యాప్సూల్స్ని వేయండి. సో ఇలా వేసేసి వీటిని మూడింటిని బాగా కలిపేసి మీ గడ్డానికి మీసాలకి బాగా అప్లై చేశారనుకోండి, మీకు మంచిగా హెయిర్ అనేది పెరుగుతుంది మీ మీసాల మీద మీ గడ్డాల మీద, ఓకేనా. సో ఇలా చేసి ఒక 5 to 10 minutes పెట్టుకునేసి లేదంటే నైట్ అంతా కూడా అలాగే పెట్టుకునేసి మార్నింగ్ కడిగేసేయండి మామూలు వాటర్తో. సో ఇలా చేశారంటేనా మీకు కన్ఫామ్గా మీసాలు గడ్డాలు అనేవి బాగా వస్తాయి. సో ఇవన్నీ చేయడంతో పాటు మెయిన్గా మీరు ఏం చేయాలంటే మీ బాడీకి మీరు ప్రోటీన్స్ని ఎక్కువగా అందించాలన్నమాట. సో ఆ ప్రోటీన్స్ లేకపోతే ఇప్పటి వరకు నేను ఏ చిట్కాలు అయితే చెప్పానో అవన్నీ చేసినా కూడా వేస్టే మీకు, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు తొందరగా విటమిన్స్ రావాలి, మీకు తొందరగా మీసాలు గడ్డలు పెరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫుడ్ కనుక తింటేనే మీకు ఇవన్నీ పనిచేస్తాయి. సో ఏంటి ఆ ఫుడ్ అంటే కనుక జొన్నలు, ఇంకా పెసరబ్యాళ్ళు, తర్వాత వచ్చేసి సద్దలు, తర్వాత వచ్చేసి ఉలవలు ఉంటాయి చూసారా, సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి పెసర్లు ఉంటాయి కదా, సో ఇవి. అలచందలు కూడా వీలైతే, ఇంకా శనగలు, వీటన్నిటిని ఒక గిన్నెలో నానబెట్టేయండి. నానబెట్టేసి గుడ్డలో కట్టి పెట్టేసేయండి. నెక్స్ట్ డే ఏమవుతుందంటే అది బాగా మొలకలు వస్తాయన్నమాట. సో తర్వాత దాన్ని కనుక తిన్నారంటే కనుక మీకు బాడీలోకి ఎన్ని కావాలంటే అన్ని ప్రోటీన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో దానివల్ల మీ బాడీ బాగా డెవలప్ అవుతుంది, దానివల్ల మీకు గడ్డం అనేది బాగా వస్తుంది, మీసాలు అనేటివి కూడా బాగా వస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పటి వరకు నేను చెప్పినటువన్నీ కూడా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ఇక్కడ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అయితే నేను మీకు 2 హోమ్ రెమెడీస్ చెప్పాను కదా, ఈ హోమ్ రెమెడీస్ని యూజ్ చేయొద్దు, అంటే టోటల్ రెండింటిని యూజ్ చేయొద్దండి. నేను చెప్పినటువన్నీ కూడా పాటించి ఏదో ఒక్క హోమ్ రెమెడీని మాత్రమే పాటించండి. నెక్స్ట్ చాలామంది ఏమంటారంటే గడ్డాలు మీసాలు బాగా రావాలంటే ఎక్కువసార్లు షేవ్ చేయాలంటారనమాట. సో అది తప్పు. మీరు షేవ్ చేయడం వల్ల ఉన్న హెయిర్ లావుగా వస్తుందే తప్ప పక్కన ఇంకో హెయిర్ అనేది పుట్టదు. అది బాగా గుర్తుంచుకోండి మీరు. పక్కన ఇంకో హెయిర్ బాగా పుట్టాలి, దాని తర్వాత మంచిగా లావుగా రావాలి అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన హోమ్ రెమెడీస్ కానీ ఫుడ్ని కానీ బాగా మెయింటైన్ చేయాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. వీటన్నిటిని గుర్తుంచుకొని యూస్ చేయండి, మీకు తప్పకుండా మీకు గడ్డం మీసాలు అన్నిటికీ కూడా బాగా వస్తాయి, ఓకేనా. సో తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.